దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ టీ20 వన్డే మ్యాచ్లను ఘనంగా ముగించింది. పొట్టి ఫార్మాట్ సిరీస్ను 1-1తో సమం చేయగా వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక టెస్టు సమరానికి సిద్ధమైంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్ సిరీస్ని భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. ఈసారి చరిత్ర సృష్టించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. దానికి తగ్గట్టుగానే వరల్డ్ కప్ అనంతరం స్టార్ ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది. మరోవైపు మన ప్రణాళికను చూసి దక్షిణాఫ్రికా కూడా వాళ్ళ కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది. అయితే టెస్టు సిరీస్ కోసం ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి రానున్నాడని వార్తలు వచ్చాయి. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా అతడు భారత్కు బయలుదేరాడని కథనాలు వచ్చాయి. అయితే విరాట్ కోహ్లీ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా దక్షిణాఫ్రికాను విడిచి వెళ్లాడని, కానీ భారత్కు కాకుండా లండన్కు వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. లండన్లో తన పనిని పూర్తి చేసుకున్న కోహ్లీ తిరిగి దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడని చెప్పాయి. డిసెంబర్ 15న కోహ్లీ ఇండియా నుండి దక్షిణాఫ్రికాకి బయలుదేరాడు. డిసెంబర్ 19న లండన్కు వెళ్లాడు. దానికంటే ముందు 3-4 ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం తిరిగి టీమిండియాతో చేరాడు. మృదాటి టెస్టులో బరిలోకి దిగటానికి సిద్ధంగా ఉన్నాడు అని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. కాగా డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. కేప్ టౌన్లో చివరి టెస్టు జనవరి 3న మొదలవుతోంది.